అన్నిటికి మించి ఈ సినిమాలో ఓ పెద్ద సర్ప్రైజ్ ఆడియన్స్ ని ఖచ్చితంగా అయ్య బాబోయ్ భలే ఎట్టాడ్రా ఈ సీను అనిపించేలా చేస్తుంది. అదేటో సినిమాలోనే చూడాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఇన్నాళ్ళు మిక్కీ జే మేయర్ సాఫ్ట్ మ్యూజిక్ కొడతాడేమో అనుకున్నాం, కానీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇస్తాడని నిరూపించేసుకున్నాడు. ఇక విజువల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇలాన్స్ యాక్టింగ్ ఆడియన్స్ ని ఖచ్చితంగా భయపెడుతుంది. ఇక సినిమాలో చివరి 30 నిమిషాలు ఉంటుంది చూడండి, అర్జున్ సర్కార్ శివతాండవమే. ఒక్కొక్కరి ఒంటిపై ఎంట్రుకలు లేచి నిల్చుంటాయి. కాకపోతే ఇబ్బంది ఏంటంటే పద్దాక నాని లాఠీతో ఈరక్కుమ్మేస్తుంటాడు, ఇలాన్స్కు సుక్కలు చూపిస్తుంటాడు, రక్తాభిషేకం చేస్తుంటాడు. అట్లాంటి సన్నివేశాలే కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. సెన్సార్ లో చాలా సన్నివేశాలు కట్టింగ్ చేసిన సినిమాలో ఇంకా ఉన్నాయి. చిన్నపిల్లలకు సినిమా చూపించకపోవడమే మేలని మా అభిప్రాయం. పెద్దోళ్ళైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు. నాని యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అండి బాబా. ట్విస్టులు సర్ప్రైజులు ఆడియన్స్ కి నచ్చుతాయి. ఒకటి మాత్రం గట్టిగా చెప్పొచ్చండి, హిట్ 3 సినిమాతో నాని పేరు దేశం అంతా మారుమోగిపోతుంది. అందులో ఎట్లాంటి డౌట్ లేదు. హిందీలో అయితే సినిమా దొల్లగొట్టే ఇద్ది అనిపిస్తుంది.